నేటి యువతకు రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి జీవితం ఆదర్శమన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఒక వ్యక్తి తాను మాత్రమే ఎదగడం గొప్ప కాదని తనతో పాటు మరో 10 మందిని పైకి తీసుకురావడమే నిజమైన గొప్పతనం అన్నారు. హైదరాబాద్ కొత్వాల్గా ఉన్న సమయంలోనే వెంకట్రామరెడ్డి భవిష్యత్ తరాల కోసం, ముఖ్యంగా ఆడపిల్లల విద్య కోసం హాస్టల్ ఏర్పాటు చేశారని, ఆయన గొప్ప దార్శనికుడని కొనియాడారు హరీష్ రావు. సిద్దిపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన వెంకట్రామరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆవిష్కరించారు. కార్యక్రమానికి రెడ్డి సంఘం పెద్దలు, నూతన కమిటీ సభ్యులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2012-13లోనే సిద్దిపేటలో రెడ్డి భవన నిర్మాణాన్ని ప్రారంభించామని, 2017లో అప్పటి హోంమంత్రి నాయని నరసింహారెడ్డి చేతుల మీదుగా ఫంక్షన్ హాల్ ప్రారంభమైందని హరీష్ రావు గుర్తు చేశారు. అనంతరం అన్ని సామాజిక వర్గాలకు ఫంక్షన్ హాల్ నిర్మించి సముచిత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. నూతన కమిటీ ఫంక్షన్ హాల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పిల్లల విద్య కోసం వినియోగించాలని సూచించారు. అందులో 50% రెడ్డి సామాజిక వర్గంలోని పేదలకు, మరో 50% ఇతర వర్గాల్లోని పేద విద్యార్థులకు కేటాయించాలని హరీష్ రావు కోరారు. ఇంకొకరిని పైకి తీసుకురావడము అనేటువంటిది రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారి జీవిత సారాంశం. ఒక వ్యక్తి పైకి రావడం గొప్పతనం కాదు, తనతో పాటు మరో 10 మందిని పైకి తీసుకురావడమే అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. దానికి సరి అయిన ఉదాహరణ ఎవరు అంటే రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. హైదరాబాద్ కోత్వాల్గా పోలీస్ కమిషనర్గా ఉంటూ పిల్లల చదువుల కోసం ఆలోచించి ఆ రోజుల్లో ఒక రెడ్డి హాస్టల్ని ఏర్పాటు చేయడం, మరీ ముఖ్యంగా ఆడపిల్లల కోసం కూడా ఒక హాస్టల్ను పెట్టి ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచన చేసినటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. నిజంగా ఆయన బాగా ముందు చూపుతో ఆలోచించినాడు, విద్య కోసం ఆలోచించినాడు, 10 మందికి తన జీవితం ఉపయోగపడాలని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారు. ఆ రెడ్డి హాస్టల్లో కూడా వారి విగ్రహాన్ని పెట్టినప్పుడు నేను, నాయన నరసింహారెడ్డి గారు హైదరాబాద్లో కూడా ప్రారంభోత్సవానికి పోయే అవకాశం, అదృష్టం ఆ రోజుల్లో నాకు దొరికింది. ఇవాళ ఇక్కడ కూడా మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించుకున్నాం. అందుకని నేను కోరేది ఒక్కటే, ఈ తరం యువత కూడా ఆలోచించండి, రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. హరీష్ అన్న గారికి, అట్లాగే రెడ్డి సంఘం సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి గురించి చాలామంది వ్యక్తులు అందరూ కూడా చెప్పినారు. అయినా సరే కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీ అందరితో పాలు పంచుకోవాలని భావిస్తూ ఉన్నాను. వారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన 18వ సంవత్సరం ప్రభుత్వంలో పోలీస్ శాఖలో జాయిన్ అయ్యి ఆ ప్రభుత్వానికి, నిజాం రాజుకి నమ్మకస్తుడిగా ఉంటూ సమర్థవంతమైన పాలన చేస్తూ నిజాం రాజు యొక్క అభిమానాన్ని పొంది పోలీస్ కమిషనర్ స్థాయి, అంటే అప్పట్లో ఇప్పుడు డీజీపీ అన్నట్టు, రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రానికి పోలీస్ కమిషనర్ స్థాయికి చేరుకున్న వ్యక్తి. ఆ రోజుల్లో అంత పెద్ద పదవికి, ఆ స్థానానికి నాన్ ముస్లిమ్స్ ఎవరు కూడా ఉండకపోయేది. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు తొలి హిందూ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ రాష్ట్రానికి. అంటే ఆ రోజున్న ప్రభుత్వానికి కావచ్చు, రాజుకు కావచ్చు, ప్రజల్లో ఆయన చేసినటువంటి పరిపాలనా సామర్థ్యం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి అంటే హైదరాబాద్లో ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. కాబట్టి ఆయన ఆ రోజు ఉన్నటువంటి నిజాం రాజుని ఒప్పించి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హ్యాబిట్స్లో ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని దాతలతోటి సమన్వయం చేసుకొని రెడ్డి హాస్టల్ని ప్రారంభం చేసినాడు. ఎట్లయితే హరీష్ అన్న గారు సిద్దిపేటలో ఇప్పుడు ఈ ఫంక్షన్ హాలు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని దాతల్ని సమీకరించి ఎట్లయితే ఇది ఒక వ్యవస్థ నిలబెట్టినాడో ఇవాళ హరీష్ రావు గారు, ఆ రోజు హైదరాబాద్లో వెంకట్రామరెడ్డి గారు ఆ పని చేయడం వల్లనే
గ్రామీణ ప్రాంతాల నుంచి ఎందరో మంది ఆ హాస్టల్లో ఉండి చదువుకొని